నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. మన స్పిరిచువల్ జర్నీ కార్యక్రమంలో ఎందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్ల యొక్క ధ్యాన అనుభవాలను మనం తెలుసుకున్నాం. ఈ రోజు కూడా వారి యొక్క ధ్యాన అనుభవాలను మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అండ్ అదే విధంగా ధ్యానరత్న సాంబశివరావు గారు. వారి మాటల్లో వారి ధ్యాన అనుభవాలను తెలుసుకుందాం. సాంబశివరావు గారు నమస్కారం అండి. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. సాంబశివరావు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తారా? నేను ఆకివీడు వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. ఓకే. యాక్చువల్గా ఆకివీడు సెటిల్ అయ్యాము ఒక 30 years నుంచి. అంతకుముందు కృష్ణా జిల్లా, పాత కృష్ణా జిల్లా కొల్లేటికోటలో లక్ష్మీపురం అనే చిన్న గ్రామం, ఒక గ్రామంలో జన్మించాను. 5th class వరకు అక్కడ చదివిన తర్వాత అక్కడి నుంచి ఆకివీడు హై స్కూలు, కాలేజీ, ఇంకా అట్లా భీమవరం, నర్సాపురం డిగ్రీ కంప్లీట్ చేసి బీఈడి కంప్లీట్ చేసి 93లో టీచర్గా జాయిన్ అయ్యాను. సో మీరు చిన్నప్పటి నుంచి కూడా అంటే పూజలు, వ్రతాలు ఇట్లా ఉండేదా మీ కుటుంబం, లేకపోతే ఎలా ఉండేది? 10th class వరకు పేరెంట్స్ చెప్పినట్టుగా పూజ చేసుకుని బొట్టు పెట్టుకుని స్కూల్కి వెళ్ళేవాడిని. ఓకే. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఎందుకో నాకు ఆలోచన, అబ్జర్వేషన్ ఎక్కువైంది. ఓకే. ఈ ముక్కుబడులు, బలిలు ఇవ్వటాలు, హెచ్చుతగ్గులు, సమాజంలో పేదవాడు ధనికుడు, కులాలు, మతాలు, ఇన్ని రకాలుగా డివైడ్ అయి ఉంది. భగవంతుడు అనేది ఉంటే ఇలాగా డివైడ్గా ఉంటుందా, అందరూ సమానంగా ఉండాలి కదా అనేసి ఒక ఆలోచన వచ్చింది. ఓకే. వచ్చినకించి అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నించుకుని అది నిరూపితం అయితేనే మనం దేవుడిని యాక్సెప్ట్ చేద్దాం ఓకే అని హేతువాద సాహిత్యం, హేతువాద మీటింగ్కి వెళ్ళటం, అట్లా 2 years జరిగింది. ఓకే. అంటే ఇంటర్మీడియట్ 2 years మీ అలా జరిగింది జర్నీ అనేది. ఓకే. తర్వాత నాకేమో దేవుడు ఉన్నట్టుగా నాకు రుజువు కాల. ఓకే. తర్వాత నేను నరసాపురం వెళ్ళినప్పుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ జాయిన్. అంతకుముందు ఎస్ఎఫ్ఐలో ఉండి వామపక్ష భావాలు కలిగింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో జాయిన్ అయ్యాను. నాస్తికత్వం, దేవుడు లేడు, గుడికి వెళ్ళేది లేదు, పూజ చేసేది లేదు అని ఆ సభలు వెళ్ళటం, ఆ మీటింగ్లు చదవటం, ఆ బుక్స్ చదవటం, అట్లా డిగ్రీ వరకు కూడా అలాగే ఉన్నాం. ఓకే. అలాగే 83లో డిగ్రీ అయిన తర్వాత బిఎడ్ అయింది. తర్వాత మా ఫ్రెండ్ రమ్మంటే ఆదిలాబాద్ చేస్తున్న జాబ్లో అక్కడ కూడా జాబ్లో జాయిన్ అయ్యాను, ప్రైవేట్ కంపెనీలో. అక్కడ నాకు బాగా ఇష్టం రాడికల్స్, అక్కడ బాగా ఎక్కువగా ఉంటే వాళ్ళతో వెళ్ళి పరిచయం చేసుకోవటం, అన్నాలతో పరిచయం చేసుకోవటం, అలా 1 year ఆ రకంగా జర్నీ సాగింది. ఓకే. తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ 93లో టీచర్గా, గవర్నమెంట్ టీచర్గా జాయిన్ అయ్యారు. ఓకే. మరి మీకు ధ్యాన పరిచయం మరి ఎలా అయ్యింది? అంటే ధ్యానం వైపు వెళ్ళాలన్న ఆలోచన ఎలా కలిగింది? నేను వ్యాపారం చేసేవాడిని జాబ్ రాకముందు. నర్సాపురంలో ప్రాన్ కల్చరు, ఎక్స్పోర్ట్, సీడ్ సప్లై, ఫీడ్ సప్లై ఇవన్నీ చేసేవాళ్ళు అన్నమాట. చేస్తున్నప్పుడు నాకు 30 yearsలో షుగర్ వ్యాధి వచ్చింది. షుగర్ 30 yearsకి. ఓకే. అప్పట్లోనే 93లో జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ యోగాసనాలు మా మిత్రులందరూ చేస్తుంటే వాళ్ళతో పాటు చేసుకునేవాడిని. దాని మీద అనేక వ్యాసాలు వస్తుంటే నేను చదువుతుండేవాడిని మధుమేహ వ్యాధి గురించి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం అని చదువుతుంటే నాకు ఆందోళన ఎక్కువ అయ్యేది అన్నమాట. ఓకే. డాక్టర్స్ అందరూ కూడా నాకు పరిచయమే, లయన్స్ క్లబ్ మెంబర్గా ఉండటం, యోగా మిత్రులు డాక్టర్స్ ఉండటం, అందరితో సంప్రదించడం చేస్తుండగా ఇది క్యూరిఫికేషన్ లేదు, మందులు వాడుతుండవలసిందే, ప్రశాంతంగా ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండవలసిందే, ఆహార నియమాలు పాటించవలసిందే, ఇవన్నీ చెప్తూ ఉండేవారు. అలాగే మందులు వేసుకుంటూ పవర్ పెంచుకుంటూ ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళాను. ఓకే. 95లో సిద్ధ సమాధి యోగా అనేది ఒక కోర్సు ఉంది. అందులో జాయిన్ అయితే ఈ షుగరు, బీపీ ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులని కూడా నయమవుతాయి అనేసి గురూజీ వచ్చి ఒక పాంప్లెట్ ఇవ్వటం, మా మిత్రులందరూ కలిసి 95లో మే నెలలో కోర్స్ చేయడం జరిగింది. అది చేసిన తర్వాత టెస్ట్ చేసుకుంటే నార్మల్గా ఉంది. ఓకే. అక్కడి నుంచి ఇన్సులిన్ స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చింది. ఓకే. అక్కడ ఆహార నియమాలు, పచ్చికాయగూరలు 80% తింటాం, ఫ్రూట్స్, ప్రాణాయామం, యోగాసనాలు, 2 రకాల మెడిటేషన్ అవి చేసుకుంటూ ఒక పక్క జాబ్ చేసుకుంటూనే ఇంకొక పక్క ప్యారలల్ గా ఇది కూడా యోగ సాధన, అనేక యోగ సాధనలు వచ్చాయి. దాదాపు 14-15 రకాల ప్రతిదీ నేను చేశాను. 98లో గురూజీ కింద ట్రైనింగ్ అయ్యాను సిద్ధ సమాధి యోగా. ఓకే. అక్కడి నుంచి ఆ క్లాసులు చెప్పటం 2004 వరకు ఎస్ఎస్ఐ గురూజీ కింద ఆ క్లాసుల్లో చెప్తూ ఉండేవాడిని. ఓకే.
మరి ధ్యానం అనేది ఎలా పరిచయం అయింది? 2002లో పరిచయం అయింది. 2002 ఎలా అండి? జక్కారావు గారని విజయవాడ ఓకే. ఆయన వచ్చి మేము మధ్యాహ్నం సత్యనారాయణ క్లాస్ ప్రతి నెల పెట్టేవాళ్ళం అనమాట. ఓకే. అప్పుడు వచ్చి ఇలా మెడిటేషన్ ఉంది అంటే ఆ లంచ్ బ్రేక్లో ఆయన తీసుకునేవారు. సరే నేను లోనికి వెళ్ళేవాడిని కదా, డిస్ట్రిబ్యూషన్ ఉండేవాడిని. ఏంటి సాధన అంటే శ్వాస మీద ధ్యాస అని. అయితే మాకు అందులో ఎస్ఎస్వైలో సోహం అనే మెడిటేషన్ ఉంది. ఓకే. అది కూడా శ్వాసను గమనించడమే. ఓకే. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? అదేంటంటే సపోర్ట్ తీసుకోకూడదు, ఓకే. స్ట్రైట్గా కూర్చోవాలి. వెళ్ళేటప్పుడు శ్వాసను గమనిస్తే సో అనే శబ్దం వస్తుంది, వచ్చేటప్పుడు శ్వాస గమనిస్తే హమ్ అని శబ్దం వస్తుంది. సో హమ్ అది వినమనివ్వరు అన్నమాట. ఓకే. దాన్నే పోలిక ఉందనేసి నేను లోన్ కూడా వెళ్ళేవాడిని కాదు. ఓకే. ఎందుకంటే మీకు నమ్మకం లేదా? ఆల్రెడీ ఈ 45 మినిట్స్ ఈ సోహన మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస పెట్టమే కదా అది. ఓకే. అది ఒకే రకంగా పోలికలు ఉన్నాయి. ఓకే. అప్పటికే నేను చాలా క్లాసులు చేస్తున్నాను, వేరు వేరు యోగ సాధనలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆధ్యాత్మిక కాన్సన్ట్రేషన్, కుండలి యుద్ధం చేసే మెడిటేషను, సోమనాథ మహర్షి ప్రాణం. అయితే యోగ సాధనలో ఒక మంచి పట్టు ఉంది మీకు. ఓకే. సో ఇంకొక సాధన సాహో సాధన అనేది, సోహం సాధన అనేది చేశారు. సో జక్కా రాఘవరావు గారు చెప్పినప్పుడు దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదులే అని మీకు కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఓకే. పత్రిసార్ కార్యక్రమం అరేంజ్ చేయమంటే మా మిత్రులందరూ కలిసి పత్రిసార్ కార్యక్రమం అరేంజ్ చేసాం. అప్పటికి తెలుసా మీకు పత్రిజీ గారు? తెలియదు. ఫస్ట్ టైం ఆకివిడ వచ్చినప్పుడే పరిచయం. ఓకే. అయిన తర్వాత లంచ్ అయిన తర్వాత వెళ్ళిపోతూ నువ్వే ఆకివిడి పెరుగు మాస్టర్ని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు అన్నమాట. ఓకే. పత్రిజీ సార్ నేను కాదు, నాకు వేరేది ఉంది పోస్టు నేను అన్నాను. లేదు నువ్వే అంటూ వెళ్ళిపోయారు ఆయన. అలాంటి వాళ్ళని నేను కూడా పట్టించుకోలేదు. అలాగే పిరమిడ్స్ కట్టించడం, ఇంజనీర్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో కలిసి పిరమిడ్ కట్టించడం, డాక్టర్ ప్రతాప్ గారితో ఈ క్లాసులు నిర్వహించడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే మరి వీళ్ళతో అందరితో కలిసి మాట్లాడటం, ఏం జరుగుతుందో తెలుసుకోవటం అన్న సందర్భంలో కూడా అసలు ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి, లేకపోతే ఏంటి పిరమిడ్స్ అంటున్నారు, పత్రిజీ గారు అంటున్నారు అనే కోణంలో మీరు ఏమైనా ఆలోచన అనేది చేశారా ఎప్పుడన్నా? అలాగే ఆలోచించలేదు. ఎన్నో కార్యక్రమాల్లో ఇది ఒక సోషల్ సర్వీస్ కార్యక్రమం. అంతకుముందు చాలా చేసాం కదా, దాంతోపాటు ఇది ఒకటి. ఒక గురూజీ వచ్చారు, ఒక సాధన ఇది. 14-15 రకాల సాధనలు, 14-15 రకాల గురూజీలు అందరితో పరిచయం అయింది కదా, దాంతో ఒక భాగం అనుకున్నాను దీన్ని. 2002లో ధ్యాన మహోత్సవం జరుగుతున్నాయి, విజయవాడ రమ్మన్నాను. నాకు మెడిటేషన్ చేసుకుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు, చక్కగా ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్పేవాడు మాస్టర్, చెప్పేవాడు. నాకు ఎందుకు ఏకీపించేవాడు కాదు. మాకు ఎస్ఎస్ఓలో ఫిజికల్ బాడీ సిస్టమ్ అంతా కూడా సైంటిఫిక్గా చెప్పడం జరిగింది. దానికి వ్యాయామం కావాలి, ఎక్సర్సైజ్ కావాలి, ఏదో ఒకటి. అదేం లేకుండా కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే తగ్గిపోతుంది అంటున్నారు అనేసి నాకు ఎందుకో క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది అన్నమాట. సరే 2002లో ఒక రోజు ఉందాం అనేసి విజయవాడ వచ్చాము. వచ్చి ఈవినింగ్ స్టార్ట్ అయ్యే ముందు పత్రిక సార్ వచ్చారు, స్టేజ్ మీద కూర్చుని మరి లేచి స్టేజ్ దిగి ఆ గ్రౌండ్ చుట్టూరు పరిగెడతాం మొదలుపెట్టేది. ఓకే. సరే ఎవరికి తెలియదు, సడన్గా అనమాట. వెనకాల ఇంకొకరు అలా అందరూ కలిసి 3 రౌండ్లు వేసారు సార్. అందరూ 3 రౌండ్లు వేసాము. వచ్చి కూర్చున్న తర్వాత కేవలం కూర్చుని మెడిటేషన్ చేయడం కాదు, ఫిజికల్ బాడీ కూడా ఎక్సర్సైజ్ కావాలి, వ్యాయామం కావాలని చెప్పారు అన్నమాట. ఓకే. అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే. నాకేమో క్వశ్చన్ ఏంటి, ఫిజికల్ బాడీకి ఎక్సర్సైజ్ ఎవరు చెప్పట్లేదు, ఈ రోజు కూడా చెప్పరు కదా. ఆ రోజు నాకు ఆ క్వశ్చన్కి నాకు ఆ ఆన్సర్ అక్కడ దొరికిందన్నమాట. సార్ నోటంటే విన్నాను. సరే అయితే నా కార్యక్రమం నేను చేసుకుని వెళ్ళాను. మళ్ళీ 2003లో ఇన్విటేషన్ ఇచ్చి జక్కారావు గారు తిరుపతి ధ్యాన మహోత్సవం రమ్మన్నారు. అప్పటికి మా ఎస్ఎస్వై క్లాస్ స్టార్ట్ అయిందన్నమాట. మేము 3 గురూజీలు ఉన్నాం. సీనియర్ గురూజీ వచ్చి మాతో చెప్పించేవారు అన్నమాట. అంతకుముందు నేను చెప్పాను క్లాసు. అక్కడ చాలా టైం ఉంటే టైం అనమాట. ఓంకారం స్టార్ట్ అయితే డోర్ వేస్తారు. ఆ 14 రోజులు 5 to 8 ఉంటుంది. ఒక 3 days ఆశ్రమం తీసుకెళ్ళిపోయి అక్కడ అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ నేర్పుతారు అన్నమాట. ఒక 13 రోజులు వచ్చి 14 రోజు అక్కడ గేట్ పడిన తర్వాత వస్తే వాళ్ళు వెనక పంపించేవాళ్ళం. అంత పంచేవాళ్ళు పర్ఫెక్ట్గా అనమాట. అంతకుముందు క్లాస్ నేను చెప్పాను, నాకు డ్యూటీ డోర్ దగ్గర పడింది. సరే నేను ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నేను అలారం పెట్టుకున్నాను. మెలకు వస్తే సరే అలారం కొడదు కదా అనేసి పడుకుంటే మసీదు పక్కనే మాకు మసీదుకి అనిపించింది. అంటే పావుతూకు అయ్యేది. కంగారు వెళ్ళేసి 4:30కి వెళ్ళవలసిన అండి. గవం బ్రష్ చేసుకొని ఇంకా డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయేటప్పటికి డోర్ క్లోజ్ అయ్యింది. ఆ డోర్ తీసేటప్పుడు నేను లేట్ కమ్మని.
అంతే కదా. మా గురూజీ ఏమన్నారంటే, గురూజీ అయ్యి ఉండి లేట్గా వచ్చాడు ఏం చెప్తారో చెప్పము. సరే అక్కడికి వెళ్ళి మాకు ఎలా ఉండి అంటే, మేము వైజాగ్ బోధ వరుసలో 40 days ట్రైనింగ్ తీసుకుంటా వెళ్ళే ముందు 100 ఇళ్ళు బెగ్ చేసి రమ్మన్నారు అనమాట. అడుక్కుని వచ్చి వాళ్ళు బియ్యం ఇస్తే బియ్యం, డబ్బులు ఇస్తే డబ్బులు, అవి తీసుకుని మూట కట్టుకుని తీసుకురమ్మనంట. అదొక ఎలిజిబిలిటీ. సరే అంటే ఎటువంటి ఈగోలు లేకుండా అన్నమాట. ఓకే, నార్మల్ పర్సన్ గా ఉండాలి. అప్పటికే మేము స్కూల్ పెట్టాం 97లో ఆకివీడ్లో, అంతా పరిచయం. అక్కడ మళ్ళీ ఎందుకు లేనేసి విలేజెస్కి వెళ్ళి సత్యవంతంగా చేయాలి, 100 ఇళ్ళు టచ్ చేయాలి. అలా 100 ఇళ్ళు టచ్ చేయటం, అక్కడ రకరకాల ఎక్స్పీరియన్స్లు, మరి ఏంటని అడగటం, తర్వాత గురూజీ ఆజ్ఞానం చెప్పడం, కొంతమంది విమర్శించడం, ఇలా రకరకాలుగా ఎక్స్పీరియన్స్ అని తీసుకున్నాం అన్నమాట. తీసుకుని అక్కడికి వెళ్ళి 40 days ట్రైనింగ్ అయ్యాం. ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడ ఎలా ఉండేది, ఏదైనా పనిష్మెంట్ అంటే థియరీ ప్రాక్టికల్, ఏదైనా అక్కడ లోపం వస్తే పనిష్మెంట్ ఇచ్చేవారు అన్నమాట. ఎలా ఉండేదంటే పబ్లిక్ ల్యాట్రిన్స్ క్లీన్ చేయమని, లేదా రోడ్లు ఓడ్చమని, ఇట్లా ఏదో వర్క్ సంథింగ్ ఇచ్చేవారు అన్నమాట. ఆ రోజున కూడా ఇలా లేట్గా రావచ్చినందుకు ఏ పనిష్మెంట్ నేను యాక్సెప్ట్ చేస్తాను ఒక మాట అంటే సరిపోనేమో, అక్కడ శూన్యంగా అసలు ఏమనిపించదు, ఆలోచన రాళ్ళు, బ్లాంక్ అయిపోయింది. ఎలాగానే మైక్ ఇచ్చారన్నమాట. ఎంతోమంది కొత్త వారినే పంపించేసాం వెనక్కి. నేను ఎస్ఎస్ఓ చేసి గురూజీగా ఉండి క్లాసులు చెప్తూ కూడా నేను లేట్గా వచ్చాను, కాబట్టి ఈ క్లాసులో ఉండే అర్హతని కోల్పోయాను, కాబట్టి ఈ క్లాసులో నన్ను నేను బహిష్కరించుకుంటున్నానని చెప్పి పాదాల దానం పెట్టేసుకుని నేను బయటకు వచ్చాను. వచ్చేసిన తర్వాత 23వ తారీఖు జరిగింది ఇది. ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అనేసి ఇంకా ఒకరోజు ఉండి వద్దాం అనుకున్నవాడిని, 2 days ఉందాం అనేసి ఇంకా తిరుపతి వచ్చాను. తిరుపతి వచ్చి 27వ తారీఖు సాయంకాలం నా ప్రయాణం తిరిగి వచ్చేయాలి. అయితే ఏమైందంటే మెయింటైన్ చేస్తున్న లాస్ట్ 2 minutes అన్నారు పత్రిస్తారు. అనగానే ఒక విజువల్ చూసామాట, ఒక విజువల్ కనపడింది. అదేలా అంటే ఆకాశం నుంచి వెంకటస్వామి అలవేలుమంగా చేపట్టుకుని దిగారు. దిగి స్టేజ్ ముందు నృత్యం చేస్తున్నారు. పత్రిస్తారు స్టేజీ మీద అలా కూర్చున్నాను తేలొచ్చి వెంకటస్వామి చేపట్టుకుని ఆయన నృత్యం చేస్తాను. నేను ఫ్రంట్ రోలో కూర్చున్నాను. నేను అలాగా తేలొచ్చి పత్రిస్తారు పక్కన నుంచొని నేను కూడా నృత్యం చేశాను. అలా 2 minutes ఆ వీక్షణ జరిగిందన్నమాట. అది అయిపోయిన తర్వాత నాకేమో తెలియని ఒక ఫీల్, బాడీ అంతా లైట్ అయిపోయి అదొక పారవస్యం అన్నమాట. ఇప్పుడు పొందని ఒక అనుభూతి పొందాను. అది అనిపిస్తూనే ఉన్నాను. ఈలోగా పత్రిస్తారు ఒక మృదంగ శ్రీనివాస్ అని ఒక ఆయన విజయవాడ ఆయన ఉంటే అతను ఇలా రమ్మని చూస్తున్నాను. ఇలా అన్నారు సార్, నాకు అర్థం కాలేదు. ఇలా అని చెవిలో చెప్పారు అనమాట. చెప్తే స్టేజ్ ముందుకు వచ్చి డ్యాన్స్ సెట్ మొదలుపెట్టారు. అలాగే 2nd, 3rd అలా జేకే భారవి అప్పుడు బాగా యాక్టివ్ ఉండేవారు. ఆయన మళ్ళీ 4th నేను వెళ్ళాను. మళ్ళీ అలా ఒక 20 మంది అక్కడ కలిసి సార్ ఒక దాదాపు 20 minutes ఫ్లూట్తో అందరితో నృత్యం చేయించారు అన్నమాట. అది అయిపోయిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. 2 నిమిషాల ముందు ఒక వీక్షించే నేను అక్కడ క్యారెక్టర్స్ మారినా కానీ 2 నిమిషాల తర్వాత డ్యాన్స్ జరిగింది. అప్పుడు అంతకుముందు జరగలేదు, తర్వాత రోజు నుంచి జరగలేదు, ఆ రోజు జరిగింది. మీకు ఎప్పుడైతే విజువల్ అలా కనపడిందో ఆ మరుక్షణం జరిగింది. ఇదేంటని నేను ఇంకా సమరాశ్చర్యాలతో ఆనంద పారవస్యంతో అలా బాడీ అంతా తేలిపోతున్నట్టు అనిపించింది. ఇంకా లేకపోతే కాలేదన్నమాట. సరే ఇంకా ఉండిపోదాం అనుకుని అక్కడ ఆ రోజు నుంచి ఉండిపోయాను. ఉండిపోయిన తర్వాత దీన్ని ఎలాగ నెక్స్ట్ డే స్టేజ్ మీద సార్ మళ్ళీ స్టార్ట్ అయింది. అయిపోయిన తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ అయింది. లాన్ నుంచి ఏమో స్టేజ్ మీద షేర్ చేసుకో ఎక్స్పీరియన్స్ అని లాన్ నుంచి అనిపిస్తుంది అన్నమాట. నాకు మైండ్ ఏం చెబుతుందంటే అక్కడ వాతావరణం చూస్తుంటే గెస్టులు తప్ప ధ్యానరత్న ఇద్దరు అవార్డు ఇస్తున్నారు, వాళ్ళ సన్మానం వాళ్ళ ఎక్స్పీరియన్స్ తప్ప ఇంకెవరు కూడా స్టేజ్ మీద అవకాశం లేదు. 2 రోజులు 3 రోజుల నుంచి చూస్తున్నాను నేను, ఎలా కుదురుతుంది అనేసి నా మైండ్ ఏమో యాక్సెప్ట్ చేయట్లా. లాన్ నుంచి వెళ్ళు అన్నారు. సార్ వచ్చి మళ్ళీ 10 గంటలకి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే ఆక్యూడ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వచ్చి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని చెప్పి దాని పరుగుని వెళ్ళి ఆ విషయం ప్లస్ నేను ఇలా అనుకుంటుండగా సార్ పిలవటం, ఈ 2 విషయాలు అక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకో అనుభవం జరిగింది. ఉనికి సుబ్బారావు గారని ఎస్గోడవారి,
ఆయన ప్రభుత్వ టీచరు. అంటే అప్పటికే ఆకువీడు పిరమిడ్ మాస్టర్ అని పేరు వచ్చేసింది మీకు. వచ్చేసింది. మీకు తెలియకుండానే వచ్చేసింది లెక్కన. ఓకే. నేను ఫౌండర్ కాదు, ఏం కాదు యాక్చువల్గా. ఆయన అలా పిలిచేస్తారు అనమాట. అప్పుడు అన్నారు కదా అంతకుముందు 2002లో నువ్వు ఆకువీడు పిరమిడ్ మాస్టర్ అనేసి. నేను తీసుకోలేదు, కానీ ఆటోమేటిక్గా ఆ రోజున అలా పిలిచారు అనమాట. ఉనికి సుబ్బారావు 5 days మా కాలేజ్ ఎదురుగానే మెడిటేషన్ ఉన్నారు. ఉదయం నుంచి కూర్చుంటే సార్తో చెప్తే లేకపోద్దండి అనమాట. లాస్ట్ డే సార్ లేపితే కానీ లేకలేదు ఆయన. ఓకే. ఫస్ట్ డే వాళ్ళ ఫ్యామిలీ ఆ ఊరు వాళ్ళందరూ కలిసి నైట్ అంతా మెడిటేషన్ చేశారు. సెకండ్ డే నేనేమైనా అంటే కొంతమంది మిత్రులతో నేనంతా కూడా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ ఊరు వాళ్ళందరూ చేశారు. కొంతమంది మనం 15-20 మంది మనం వచ్చి ఆయనతో పాటు మెడిటేషన్ చేద్దాం అని కూర్చున్నప్పుడు అన్నాం. ఓకే ఓకే అనుకున్నాం అన్నమాట. సారు మళ్ళీ స్టేజ్ ఎక్కి సుబ్బారావు మెడిటేషన్ చేస్తుంటే 2 రోజుల నుంచి మీరేమో రూమ్లో పడుకుంటారా, ఎవడో రూమ్లో పడుకోవద్దు, మొత్తం వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేయండి అన్నారు. ఓకే. అరే నేను ఏదనుకున్నానో అదే మళ్ళీ సార్ అన్నటువంటి వచ్చింది. నేను కొద్దిమందితో చెప్తే సార్ ఏమో అందరినీ తీసుకొచ్చి చేయమన్నారు అన్నమాట. అదే ఎక్స్పీరియన్స్. తర్వాత ఇంకా లాస్ట్ డే 31st ఎప్పుడు వెళ్ళాలంటే 31st నైట్ సెలబ్రేషన్ జరుగుతుంది. న్యూ 1వ తారీఖు రిజర్వేషన్ చేయించుకున్నాం. 31st నైట్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత పద్మావతి కళ్యాణ మండపంలో గేట్ దగ్గరికి వెళ్తున్నాం. నేను జేకే భారవి, వెంకటేశ్వరం ఒక ఆయన మా ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళిద్దరికి సెకండ్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఇచ్చారు సెకండ్. ఇచ్చేటప్పటికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. నాకేమో కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టి చేయంతా కూడా బరువు అయిపోయింది. అసలు పైకి లేదు, కిందకి లేదు. ఒక నిమిషం అలా స్టన్ అయిపోయాయి అనమాట. వాళ్ళిద్దరు కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వెంకటేశ్వరం వెనక్కి చూస్తే సంవత్సరం రా అన్నారు. రా అంటే అప్పుడు తేరుకుని మళ్ళీ వెళ్ళి ఇలా జరిగింది అంటే అతను కూడా కొత్త అప్పుడే వచ్చామాట. ఇలా చాలా వింటున్నాను నేను కూడాను అని. అంటే ఎవరినైనా నాకు ఆన్సర్ రాలేదు. 2004లో పాపికొండలో ట్రెక్కింగ్ పెట్టారు లాంచ్ మీద, లాంచ్ గోదావరిలో అనమాట. సరే ఈ డౌట్ నేను అడగాలి సార్ని. ఇంకా సార్ దగ్గరికి వెళ్ళి చనువు లేదు, ఆ ఫ్రీనెస్ లేదు ఇంకా. సరే అక్కడ ఆర్గనైజర్ ఆయన ఆకుల త్రిమూర్తి అని ఆయన అడిగారు అనమాట. నాకు డౌట్ ఉంది అడగాలంటే పైన పడుకున్నారు సారు. సార్ తీసుకెళ్ళి స్వామి సార్ డౌట్ ఉందంటే ఏంటి స్వామి చెప్పన్నారు. ఏం సార్ ఆ నైట్ మీరు వచ్చేసేటప్పుడు సెకండ్ ఇవ్వగానే షాక్ కొట్టినట్టు అయిపోయి బరువు ఎక్కిపోయి తిమ్మిరి ఎక్కిపోయినట్టు 2 నిమిషాలు నేను బయటకు రాలేకపోయాను. ఎలా జరిగింది ఏంటి అనేది ఎవరైనా చెప్పలేకపోతున్నారని. ఏముందయ్యా నువ్వు తీసుకునే స్థితిలో ఉన్నా ఎనర్జీ నీ పాస్ అయింది అన్నారు. అంటే తీసుకునే స్థితిలో ఉంటే ఇలా ఎనర్జీ పాస్ అవుద్దని ఫస్ట్ టైం నేను ఆ ఎక్స్పీరియన్స్ అయింది, అనుభవం సార్ ద్వారా తెలుసుకోవడం జరిగింది అన్నమాట. అట్లా ఇంకా అప్పుడు నిర్ణయించుకున్నమాట ఈ గురూజీ పీఠాన్ని అన్ని వదిలేసి ఆ సాధనలన్నీ ఈ శ్వాస దేశ సాధన చేయాలి. ఇదే అవకాశం ఉన్నంతసేపు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి దీన్ని పంచాలనే ఉద్దేశంతో 2004 నుంచి వన్ డే వర్క్షాప్స్, హాఫ్ డే వర్క్షాప్స్ దాదాపు 2000 పైనే చేశాను. ఒక 5 years అయితే కంప్లీట్ స్కూల్స్, కాలేజ్, హాస్టల్స్ దాదాపు 1000 క్లాసుల పైనే చేశాను. అంటే మీరు అంతకుముందు చాలా ధ్యాన సాధనలు మీరు బాగా సాధన చేస్తున్నారు. సో ఇప్పుడు శ్వాస మీద ధ్యాసలోకి వచ్చారు. ఆ రెండింటికి ఏంటి డిఫరెన్స్ అనేది మీరు ఎప్పుడన్నా గమనించారు అసలు? అంటే దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. నేను ఎస్ఎస్ఎల్ చేసినప్పుడు గాయత్రి మంత్రం ఉపదేశం జరిగింది మాకు ఆ కోర్సులోనే. అది సైంటిఫిక్గా చెప్పారన్నమాట. నాకు నేను సైన్స్ స్టూడెంట్ కాకపోయినా సైంటిఫిక్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఉచ్చారణ వలన నాడీ మండలం యాక్టివేట్ అవుతుంది అని చెప్పారన్నమాట. సరే అది తెలుసుకుందామని చెప్పేసి మళ్ళీ దాన్ని సాధన చెందామని గుంటూరు దగ్గర నారాకోడూరులో గాయత్రి ఆశ్రమం ఉంది, శక్తిపీఠం ఉంది. అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా మళ్ళీ దీక్ష తీసుకొని 3 days అక్కడ ఉండి ఆయన జంజం అది వేసి పసుపు బట్టలు ఇచ్చి పూజ చేసే విధానం చెప్పి మాకు దీక్ష ఇచ్చారు అన్నమాట. అది ఇంటికి రాగానే ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని ఆవునేతో దీపారాధన చేసుకొని ఆ పూజా విధానం చేసుకొని గాయత్రి మంత్రం 3 మాలలు చేసుకునేవాడిని. మళ్ళీ ప్రతి ఆదివారం కూడా సన్నిధిలో ఆవునేయితో 10 మంది పిల్లలు, హాస్టల్ పిల్లలు ఉండేవారు, చుట్టుపక్కల కాగేసి ప్రతి ఆదివారం హోమం చేసుకునేవాళ్ళు అన్నమాట. అలా చేస్తూ 3 మాలలు చేసుకునేవాడిని, మానసిక జపం. అలా కొన్ని చేసుకుంటే మధ్యలో 6 గంటలకు స్టార్ట్ అయ్యేవాడిని, 8 గంటలు వేసేవాడిని. పూజ అయ్యి మొత్తం ఇవన్నీ 3 మాలలు అయ్యేటప్పటికి 8 అయ్యేది. అలా పూజ చేసి మాల దగ్గరికి వెళ్తుంటే ఒకసారి 2 మాలలు కూడా అయ్యేది కాదు, ఒకసారి 1 మాల కూడా పూర్తి అయ్యేది కాదు, 8 అయిపోయేది. తర్వాత కొన్ని పోస్టులు లెక్కెట్టేటప్పటికే సైన్లోకి వెళ్ళిపోయేవాడిని. అది 8 అయిపోయేది లేచేటప్పటికి.
అరే మాల చేయకుండా ఆటోమేటిక్గా అంటే నాకు తెలియకుండానే సునిశ్చితులకి అందులోకి వెళ్ళిపోయానమాట. ఆ గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు వాక్ కూడా చాలా పర్ఫెక్ట్గా మారింది. ఓకే. చాలా చూసాను అనమాట నేను స్వయంగా స్వచ్ఛంగా స్వచ్ఛంగా ఎనర్జీగా మారింది. ఓకే. అది అయిన తర్వాత సరే ఎస్ఎస్వై మామూలుగానే జరుగుతుంది. అయితే ఎస్ఎస్లో మూడు సార్లు మెడిటేషన్ ఉంది. దానికి చిరు ఆకలి చిరు అలసట ఉండాలి. అంటే మార్నింగ్ టిఫిన్ చేసే ముందు, మధ్యాహ్నం భోజనం చేసే ముందు, సాయంకాలం భోజనం చేసే ముందు, నైట్ భోజనం చేసే ముందు ఆ 15 నిమిషాలు మాత్రం చేసేవాడిని. ఈ సోహం మెడిటేషన్ చేసేవాడిని కాదు. ఎందుకంటే బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టి కూర్చోవాలి. నాకు మొదటి నుంచి బ్యాక్ పెయిన్ మామూలుగా ఎక్కువ తిరిగేవాడిని. అది కొంచెం పెయిన్ వచ్చేసి నిలిచేది కాదన్నమాట ధ్యాస. ఇదేమో సపోర్ట్గా తీసుకోకూడదు, అందుకని సాధన చేసేవాడిని కాదు. ఓకే. అదే కొంచెం 15 నిమిషాలు అంటే కాస్త రిలాక్స్, జస్ట్ టైర్డ్నెస్ నుంచి కొంచెం బయటకు వచ్చే విధంగానే ఉండేది నాకు అనమాట. అక్కడ ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ గురించే బాగా సైంటిఫిక్గా చెప్పేది బాగా. కానీ ఈ సోల్ జర్నీ గురించి అక్కడ జస్ట్ టచ్ చేసి వదిలేశారు కానీ పూర్తిగా తెలియదు. ఓకే. ఇందులోకి వచ్చిన తర్వాత మొత్తం సోల్ జర్నీ అది స్వయంగా అప్పుడెప్పుడు అనుభూతి కలగల. మెడిటేషన్లో 15 నిమిషాలు కూర్చున్నప్పటికీ, ఎన్ని యోగ సాధన చేసినప్పటికీ, భజన్స్ చేసేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళం. కానీ ఆ ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ కలగలేదు. ఓకే. అలా కలుగుంటే ఇందుకు రాను. అవును కదా. డిఫరెంట్ స్పిరిచువల్ జర్నీకి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? బాగానే అండి. చూడండి, అది నాకు లేట్ అవ్వటం, ఆ రోజున అలారం పెట్టుకున్నా. ఇంట్రడక్షన్ కార్యక్రమంలో సైలెన్స్లో పిల్లలకు సైలెన్స్లో పెట్టేసాను. అప్పుడు సైలెన్స్లో పెట్టేసి పడుకున్నాను. సైలెన్స్లో పెట్టాను కాబట్టి అలారం శబ్దం రాలేదు. యాక్సిడెంటల్ అన్నమాట. లేట్ అయితే గురూజీ పనిష్మెంట్ చేస్తానని మాట వస్తే అక్కడ ఉండిపోతున్నాను. కానీ నాకు ఏమి కాకుండా నాకే పరిష్కరించుకున్నా అనుకోకుండానే నేను వచ్చేస్తాను అన్నమాట. అది రావటం వల్ల నేను ఇందులోకి రాగలిగాను. ఇదే ఎక్స్పీరియన్స్ పెద్ద టర్నింగ్ పాయింట్. ఇదే ఎక్స్పీరియన్స్ 2008లో ధ్యానరత్న అవార్డు ఇచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పించారు అన్నమాట. చెప్తే నేను ఇందులోకి రాలేదు, యాక్సిడెంట్గా వచ్చాను అన్నాను. పత్రిస్తారు పక్కన కూర్చుని చేపట్టిని, నువ్వు రాలా, నేను లాగేసాను అన్నారు. ఓకే. మీ క్వశ్చన్కి ఆన్సర్ అప్పుడు దొరికింది. ఓకే. సో మీరు స్టార్టింగ్లో ధ్యానం ఎంతసేపు చేసేవారండి? మరి శ్వాస మీద ధ్యానం మీకు స్టార్టింగ్ నుంచి అలవాటు అయింది అప్పటి నుంచి. సో ఎంతసేపు చేసేవారు? ఆల్రెడీ చాలా సాధనలో ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా శ్వాస మీద ధ్యాస, అంటే ఫ్రీగా మనసుని బాడీని ఫ్రీగా ఉంచుకోవాలి, శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉండాలి, ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎంతసేపు చేసేవాళ్ళు? మొదట్లో 1/2 అవర్ 45 మినిట్స్ చేసేవాడిని. తర్వాత 1 అవర్, తర్వాత ఇప్పుడు 2 అవర్స్ 3 అవర్స్ అలాగా. ఓకే. సో శూన్యస్థితికి ఎలా వెళ్ళేవాళ్ళు? ధ్యాన అనుభవాలను మాతో షేర్ చేసుకుంటారా? ధ్యానంలో ఉన్నప్పుడు ఉన్నట్టు అంటే షిరిడీలో మంచి అనుభవం వచ్చింది. షిరిడీ ధ్యానోత్సవం జరుగుతున్నప్పుడు సారు నన్ను రమ్మన్నారు, అలా చదివి చేశారు, నేర్చాను. సారేమో నేను ఇలా చూడాల్సి వచ్చింది అన్నమాట. అంత హైట్లో ఉన్నారు. ఆయన నడుస్తుంటే నేను పరిగెట్టవలసి వచ్చింది అన్నమాట. ఆయన షిరిడీ గుడి చుట్టూరు 3 రౌండ్లు తిప్పించారు. సారు స్టార్ట్ అవ్వగానే చుట్టూరు వాటర్, ఓకే, మొత్తం గుడి చుట్టూరు వాటర్ అనమాట. ఆ వాటర్లోంచి అలాగా 3 చెట్లు వేసిన తర్వాత మళ్ళీ అలాగా సముద్రం దాకా తీసుకెళ్ళారు. సముద్రం పక్కన తీసుకెళ్తుంటే సముద్రంలోంచి నడుస్తుంటే అవి కెరటాలేమో వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నేనేమో అలాగే నడుచుకుంటూ వెళ్తాను అనమాట. ఎక్కడ చూడండి వినాయకుడు వెనక ఉంటుంది కదా, అంత డిఫరెన్స్ అనమాట. అంత హైట్ మంచి ఇలా ఉన్నారు, నేను మామూలుగా ఉన్నాను అనమాట. సో మీరు ధ్యానంలో ఉన్నప్పుడు ధ్యాన అనుభవాలు, మీకు బాగా గుర్తుండిపోయిన ధ్యాన అనుభవాలు మాతో షేర్ చేసుకుంటారా? అది అలా సముద్రం నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే, ఓకే, ఆ సముద్రం ఏమో ప్రతిసారి కాళ్ళ దగ్గరికి రావాలని చాలా ప్రయత్నం చేస్తున్నట్టు, కానీ రాలేకపోతున్నట్టు. అట్లా సముద్రం వరకు కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలా పైకి అలా తీసుకెళ్ళి నేనేమో ఆ పైకి వెళ్ళేటప్పటికి నేను ఆగిపోతున్నాను అనమాట. రా అని తీసుకెళ్ళారు అన్నమాట. తీసుకెళ్ళి ఆ యొక్క లోకాలు రకరకాలుగా ఉంది, అదొక మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, ఇక మామూలుగా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉండేవి. అంటే మీకు బాగా గుర్తుండిపోయినవి ఇంకేమన్నా ఉన్నాయా? అంటే జరిగేవి కొన్ని తెలుస్తుండేవి. ఓకే, అవి నాకు ముందే కొంచెం విజువల్గా కొన్ని వచ్చేవి, కొన్ని ఏమో భావనలో వచ్చాయి అన్నమాట. ఇలా జరగవచ్చు అనే భావన వచ్చేది మెడిటేషన్లో. తర్వాత అవే జరిగేవి. అలా ఫేస్ చేసినవే ఎలా చెప్తారా? అవును, చాలా ఉన్నాయి. అలాగంటే ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను.
నేను మా అంతా శాఖాహార ఫ్యామిలీ. బాబు ఒక్కడే. అంటే మీ నాన్నగారు వాళ్ళు ఫస్ట్ నుంచి శాకాహారి? కాదు కాదు, నేను మా మెడిటేషన్లోకి మిస్సెస్, మా వచ్చిన బాబు. తర్వాత శాకాహారిగా మారారు. మా ఫాదర్ మదర్ వాళ్ళు వేరే చోట ఉండేవారు, వాళ్ళు మళ్ళీ మాంసాహారులే. ఓకే. మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఉండదు కాబట్టి ఓకే, వెజిటేరియన్స్. ఓకే. మా బాబు, మా మిస్సెస్, నేను అలా శాకాహారులు అన్నమాట. ఆ శాకాహారం చాలా అంటే ఎన్నో రకాలుగా బంధువుల నుంచి, మా బాబు చిన్నప్పుడు మానిపించేస్తే నీకు బలం రాదు అని చుట్టాలంటికి వెళ్తే వాడికి అలవాటు చేసేవారు. తర్వాత మేము వచ్చిన తర్వాత ఇలా పెట్టేస్తుంటే చిన్నపిల్లవాడు కదా, వాడు యాక్సెప్ట్ చేసేవాడు అన్నమాట. కొంచెం ఊహ వచ్చిన తర్వాత వాడు మానేసాడు. ఇప్పుడు నాకు బాబుకి మ్యారేజ్ చేయాలంటే మాంసాహార ఫ్యామిలీ కానీ శాకాహారం అయిన అమ్మాయి కావాలి నాకు అని నేను అనుకునేవాడిని. సరే నిదానంగా మన ఇంటికి వచ్చినంత మారుతారులే అనేసి వీళ్ళు అనుకునేవారు. మెడిటేషన్లో కూర్చొని అలా అనుకున్నాను శాకాహార ఫ్యామిలీ అయితే బాగుంటుందని. అలా నాకు ఒక 7 క్వాలిటీస్ అని వచ్చాయి అన్నమాట నాకు మెడిటేషన్లో. నేను అనుకునే కాదు, శాకాహారం కావాలని అనుకోవటం కరెక్టే అని మెడిటేషన్ కూర్చునేవాడిని. కూర్చుంటే ఒక 7 క్వాలిటీస్ వచ్చాయన్నమాట. శాంత స్వభావాలు, విద్యావంతురాలు, అందమైన అమ్మాయి, ఇట్లా శాకాహారి, ఇట్లా ఎన్ని ఒక 7 వచ్చాయి అన్నమాట. ప్రతిరోజు అలా వచ్చాయి. మా బాబుకి సంబంధాలు దగ్గరగా వచ్చి చాలా, ఆవిడేమో ఫైనాన్షియల్ స్టేటస్, సోషల్ స్టేటస్ ఆవిడ కావాలి, వీడికేమో అందంగా ఉండాలి, నాకేమో శాకాహారి కావాలి. ఈ 3 మ్యాచ్ అయ్యేది కాదు. ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది ఉంది. వాళ్ళిద్దరే మ్యాచ్ అయ్యేది, నాది మ్యాచ్ అయ్యేది కాదు. దగ్గరికి వచ్చేసి మిస్ అయిపోయామాట, ఏదో చిన్న కారణాలతో అనమాట. నాకేమో ఇలాగే వచ్చేది అనమాట. అట్లాగే బంధువుల అమ్మాయి శాకాహార ఫ్యామిలీ నుంచే మా కోళ్ళు రావడం జరిగింది. ఓకే. సో ఫుల్ఫిల్ అయింది. ఓకే. అంటే ధ్యానం ద్వారానే సాధ్యమైంది అంటారా? ఖచ్చితంగా అనమాట. ఓకే. అంటే మన మనసులో గట్టిగా ఒక దృఢంగా ఒక ఆలోచన అనేది చేసుకుంటే నేచర్ మనకు అది తిరిగిస్తుంది. సో దానికి ధ్యానానికే ఎందుకు లింకప్ చేశారు? ధ్యానానికి అంటే మన నెగిటివ్ పోతుంది కదా, మన ఎనర్జీస్ అన్నీ మారిపోతుంటాయి, మన చక్రాస్ క్లీన్ అవుతుంటాయి, మన నాడీ వ్యవస్థ అంతా కూడా శుద్ధి అవుతుంది. అప్పుడే సంకల్పాలు సిద్ధిస్తుంటారు కదా. అంటే వికల్పరహితమైన సంకల్పం సిద్ధించాలంటే సంకల్ప శుద్ధి జరగాలి. సంకల్ప శుద్ధి జరగాలంటే వికల్పరహితమైన సంకల్పం చేసుకోవాలి. ఓకే. అలాగే నేను వికల్పరహితమైన సంకల్పం చేసుకున్నానంటే శాకాహారం కావాలంటే వస్తుందో రాదో, అవుతుందో లేదో అనే వికల్పం అనేది వచ్చేది కాదు, ఓన్లీ సంకల్పం అన్నమాట. నా శాకాహారి అమ్మాయి మాత్రమే రావాలి నాకు కోళ్ళగా అని పెట్టుకుని మెడిటేషన్ కూర్చునేవాడు అనమాట. అది ఫుల్ఫిల్ అయ్యింది. ఓకే. ఇంకేమన్నా బాగా గుర్తుండిపోయిన అనుభవాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి అనుభవాలు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్కి అంత తొందరగా గుర్తు రావట్లేదు అంటారా? మీరు ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు అంటే స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు ధ్యానం గురించి చెప్తూ ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళకి కలిగిన అనుభవాల్లో బెస్ట్గా అనిపించిన అనుభవం ఏదైనా ఉందా? ధ్యాన చక్రానికి వైజాగ్. ఓకే. నాకు ఎక్కడైనా ధ్యాన మహోత్సవాలు జరుగుతుంటే ఆ ఇయర్ అంతా కూడా ఆ ఏరియాకి వెళ్ళి కాల్ చెప్పేవాడిని శనివారం ఆదివారం. అలాగే 2011 వైజాగ్ సింహాచలం ధ్యాన మహోత్సవం అంటే 1 year అటు వెళ్ళేవాడిని. అలా వెళ్తూ ఉండగా క్లాసులు చెప్పేవాడిని. మొత్తం సెంటర్స్ అన్నీ తిప్పేవారు. ఒక ఈవినింగ్ క్లాస్ జరుగుతుంది, నైట్ 7 to 9 క్లాస్ అన్నమాట. ఆ క్లాసులో నేను మామూలుగా కూర్చొని చెబుతుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే జీసస్ కనిపించినట్టుగా నాలో అని వాళ్ళు షేర్ చేసుకున్నారు అన్నమాట. ఇంకో రోజున ఎక్స్పీరియన్స్ అంటే ఇంకో చోటున వెనకాలంతా కూడా లైట్, చుట్టూరు లైట్ ఉంది, నేను చూసాను అని ఒక అన్నమాట. సో వాళ్ళు చెప్తున్నప్పుడు మీకు కలిగిన ధ్యాన అనుభవాలు, వాళ్ళకి కలుగుతున్న ధ్యాన అనుభవాలు రెండు ఒకే రకంగా అనిపించిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయండి? అంటే ఆ సిచ్యువేషన్లో నాకు అలా ఏమీ రాలేదు, ఇటువంటి అనుభవాలు రాలేదు నాకు, కానీ వాళ్ళకి వచ్చిన అనుభవాలు అన్నమాట. ఓకే. మరి మీరు బుక్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు బుక్స్ని బాగా ఇష్టపడి చదివేవాళ్ళ? బాగా చదివేవాడిని. ఓకే. ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్తాను. విజయవాడలో మా రమాదేవి మేడం క్లాస్ పెట్టారు. ఆ క్లాస్ పెడితే క్లాస్కి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ మెడిటేషన్ కూర్చున్నారు. సరే మెడిటేషన్ అయిపోయిన తర్వాత నన్ను పిలిచారు, అక్కడ కూర్చున్నాను. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక ఇంజనీర్ స్టూడెంట్ వచ్చి షేర్ చేసుకుందన్నమాట.
ఆ మెయింటైన్ చేస్తుండగా నేను కనిపించాను. నేను ఎవరో తెలియదు ఆవిడకి, ఎప్పుడు చూడలేదు. ఆవిడ మెడిటేషన్లో అంతకుముందు జరుగుతుండగానే నేను కనిపించగానే చూసేటప్పటికి ఆవిడకి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. అది ఎంతో ఉత్సాహంగా నాతో షేర్ చేసుకుందాం అయిన తర్వాత. సార్ నేను మెయింటైన్ చేస్తుంటే మీరెవరు నేను ఎప్పుడు చూడలేదు, కానీ నా మెయిన్ బయట రాగానే నాకు ఎవరైతే కనిపించారో వాళ్ళే ఇక్కడ క్లాస్ చెప్పారు, అది మంచి ఎక్స్పీరియన్స్ అండి అని చెప్పారు అన్నమాట. అట్లా ఎక్స్పీరియన్స్. బుక్స్ అంటే చాలా ముందు తులసీదళం చదివాను, ఉపయోగి ఆత్మకథ చూశాను. తర్వాత అన్నిటికంటే కొంచెం బాగా ద సీక్రెట్, తెలుగులో రహస్యం, దాని గురించి విన్న తర్వాత దాని మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ద సీక్రెట్ బుక్ ఇంగ్లీష్లో వస్తే వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అయింది. అదేమో సినిమా కింద కూడా తీశారు. ఆ బుక్ చదివి సినిమా చూసి దాన్ని బాగా రిసీవ్ చేసుకొని ఆచరించిన వాళ్ళు చాలా, వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళాలంటే ఆ స్థాయికి అందులో వెళ్ళటం జరిగింది అని వాళ్ళ అనుభవాలు ఎంతో ఉన్నాయి బుక్లో. మీరు కూడా అలా ఫాలో అవ్వాలని అనుకున్నారా, లేకపోతే ఎలా? అంటే నాకు క్లాసులు చెప్తే బాగా ఉపయోగపడేది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ అసలు ఎలా జరుగుతుంది, మన థాట్ పవర్ ఎలా ఉంటుంది, మైండ్ పవర్ ఎలా ఉంటుంది, మనం అనుకున్నవి నెరవేరాలంటే ఎట్లా ఉండాలి, ఈ అసలు అయస్కాంత సిద్ధాంతం అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ అసలు ఏం చెబుతుంది అనేసి దాన్ని బాగా రిఫర్ చేశాను. అదొకటి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, మీ జీవితం మీ చేతుల్లోనే, లూయిస్ ఎల్హే బుక్ అదొకటి. నాకు బాగా నచ్చాయంటే నేను సైంటిఫిక్గా కూడా క్లాస్ చెప్పడానికి చాలా యూస్ఫుల్ అయింది అన్నమాట. అది ఆ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ నేను స్టూడెంట్స్ కూడా చెబుతుంటా. మాకు స్కూల్ ఉంది, 1500 మంది స్ట్రెంత్ ఉన్నారు. 8th, 9th, 10th పిల్లలు పొద్దుటే 6:30కి వచ్చేస్తారు. 7:30 వరకు హాఫ్ అన్ అవర్ మెడిటేషన్, హాఫ్ అన్ అవర్ మోటివేషన్ ఉంటుంది. అది వాళ్ళు స్టడీస్ మీద ఎలా పెట్టాలి, లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ ఏం చెబుతుంది అంటే, ఏ ఆలోచన చేస్తే అంటే నెగిటివ్ ఆలోచన, పాజిటివ్ ఆలోచన, నెగిటివ్ ఆలోచనలో వెళ్తే నెగిటివ్ సమూహంలోకి వెళ్ళి మళ్ళీ అవే మళ్ళీ తిరిగి పెద్ద ఎనర్జీ కింద మళ్ళీ వెనక్కి వస్తుంటాయి. అలా పాజిటివ్గా అనమాట. ఈ డిఫరెన్స్ అంతా చెప్పి పాజిటివ్గానే ఉండాలి అని చెప్పి నన్ను చేంజ్ అవడానికి కూడా చాలా ఉపయోగపడింది. అది మీరు చాలా ధ్యాన సాధనలు, యోగా సాధనలు చేస్తున్నారు కదా, అంటే అప్పుడే శాకాహారిగా మారారా, లేకపోతే ఈ శ్వాస మీద ధ్యాస పత్రిజీ గారు పరిచయం అయిన తర్వాత మీరు శాకాహారిగా మారటం జరిగిందా? 95లో SSO చేసిన అంటేనే శాకాహారిగా మారిపోయాను. తర్వాత న్యాచురోపతి కూడా చేస్తామంట, ఫాస్టింగ్. నేను టీచర్గా కొల్లేటికోట హై స్కూల్లో చేసేవాడిని. ఆకి నుంచి 13 కిలోమీటర్లు, అంతా కూడా గతుకుల రోడ్డు. కేవలం తేనె నిమ్మరసం తీసుకుని 1 month ఉన్నా డ్యూటీ చేసుకుంటూ. తేనె నిమ్మరసం 2 hours ఒకసారి, 4 స్పూన్లు తేనె, వాటర్, 1 నిమ్మకాయ బద్ద, అలా 8 times తీసుకుని 1 month నా వర్క్నే చేసుకున్నమాట. న్యాచురోపతి అది ఒకటి బాగా యూస్ఫుల్ అయింది. ఎందుకంటే లోన్ అంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది అదొక సైంటిఫిక్గా మంత్యం సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది అన్నమాట. అప్పటి నుంచి నేను మామూలుగా SSOలో మానేసిన తర్వాత మంత్యం సత్యనారాయణ గారు క్లాస్ కూడా NV గురించి చాలా సైంటిఫిక్గా ఉంటుంది. ఆ 95లో మానేసాను నేను. ఇందులోకి వచ్చింది 2002లో పరిచయం అయినప్పటికీ 2004 నుంచి ఫుల్గా, 2003లో నా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దీనిలోకి టర్న్ అయ్యాను. అప్పటికి నేను శాఖాహారిని. మీ ఫ్యామిలీ మెంబర్స్తో సపోర్ట్ ఎలా ఉండేదండి? సో వాళ్ళు కూడా ఆనాపానసతి ధ్యానం చేయడం అట్లాంటివి చేయడం స్టార్ట్ చేశారా, లేకపోతే వాళ్ళు ఎలా మీతో కోఆర్డినేట్ చేసేవాళ్ళు? నేను SSO చేసినప్పుడు మా బాబుని కూడా తీసుకెళ్ళేవాడు అనమాట. చిల్డ్రన్ SSO అయినా వాడితో కూడా చేయించాను. వాడికి కూడా ఈ గురువులు చెప్పేది బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. వాడు 7th year నుంచే నాతో పాటు వచ్చేవాడు, క్లాస్గా తీసుకెళ్ళేవాడిని. మా మిసెస్ కూడా SSO చేసింది. ఆవిడ నేను 95లో చేస్తే ఆవిడ 96లో చేస్తాను అన్నమాట. 96 చేసిన తర్వాత ఇంట్లో ఉండటం మానేమని చెప్పాను, కొంచెం ఫోర్స్గాను, ఇక తప్పదని ఉండేవారు కాదు. 96లో ఆవిడ చేసిన తర్వాత, ఆవిడ కూడా తెలిసిన తర్వాత మొత్తం బయటికి వెళ్ళిన తింటూ మానేస్తుంది అన్నమాట. బాబు అయితే చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీలో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఆవిడ SSO చేసాడు, అన్ని సాధనలు చేసేవాడు. వాడు కూడా గ్రేట్ మాస్టర్. సో చాలా మంది చెప్తూ ఉంటారు, ధ్యానం చేయడం వల్ల మాకున్న రోగాలు కానివ్వండి, లేకపోతే టెన్షన్స్ కానివ్వండి, అన్నిటి నుంచి చాలా రిలీఫ్ అయిపోయామని చెప్పేసి. మీరు అంతకుముందు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మీ షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చింది. సో ఇప్పుడు మీరు వయసు పైబడింది, ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు. మీ వయసుకు తగ్గ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ధ్యానం అనేది మీకు ఎలా హెల్ప్ అయింది? జనరల్గా ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్తున్నప్పుడు మొదట ఆశ్చర్యపోయేవాడిని. తర్వాత నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లే, తెలిసిన వాళ్ళే ధ్యానం ద్వారా
వాళ్ళన్నీ కంట్రోల్ చేసుకోవడం జరిగింది. అయితే చాలామంది కొంతమందికి ఏమో ధ్యానం చేస్తున్నా కానీ తగ్గేవి కాదు, నివారణ అనేది అంటే ప్రాపర్గా చేయట్లేదు లేదు వాళ్ళ దృష్టిలో. సో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఎందుకు వీళ్ళు తగ్గుతున్నాయి, ఎందుకు వీళ్ళు తగ్గట్లేదంటే కనీసం 5-6 గంటలు ఆ రోగం యొక్క స్టేజ్ని బట్టి, అది దాని యొక్క ఏజ్ని బట్టి, ఎంత వయసు ఉంది రోగానికి, ఎటువంటి తీవ్రంగా ఉంది, అంత దాన్ని బట్టి వాళ్ళు 5-6 గంటలు పిరమిడ్లో చేస్తున్నప్పుడు వాళ్ళకి రిజల్ట్ కనబడుతుంది. 4 గంటో గంటన్నర 2 గంటలో చేస్తే మాత్రం రిజల్ట్ పూర్తిగా రావట్లేదు. రాకపోవడానికి కారణం అది. అంటే ధ్యానం ద్వారా రోగాలు తగ్గడం అనేది 100% కరెక్టే, కానీ ఆ స్థాయిలో చేయాలి. చేయటమే కాకుండా మనం తీసుకున్న ఎనర్జీని సేవ్ చేసుకోవాలి. ఓకే, గంటలు చేయటం ఒక ఎత్తు, ఎనర్జీని తీసుకుంటాం, దాన్ని వేస్ట్గా ఖర్చు పెట్టకుండా ఉండాలి. అంటే వాక్క్షేత్రం, అనవసరమైన మాటలు, వారి గురించి వీరి గురించి అన్నెసరీగా, అలాగే అన్నెసరీ థాట్స్, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం, అంటే ప్రజెంట్లో ఉండకపోవటం, పాస్ట్ ఫ్యూచర్లో ఉండటం. దీనివల్ల ఏమవుతుంది, 1-2 గంటలు చేసిన ధ్యానం మళ్ళీ ఖర్చు అయిపోతుంది. అంటే ఆదాయం వస్తుంది, ఆదాయం తగ్గట్టు ఖర్చు పెట్టేస్తాం, వ్యయం కూడా అలాగే ఉంది. మరి లోన స్థితిలో ఎలా మారుతాయి, మారే అవకాశం లేదు. అందువల్ల ధ్యాన సాధన చేయటం ఎంత ఇంపార్టెంటో, అంటే సంపాదించడం ఎంత ఇంపార్టెంటో, శక్తిని ఖర్చు పెట్టడం ఇంకా ఇంపార్టెంట్. అందుకే ఖర్చు పెట్టడం రావాలంట, ముందు ఖర్చు పెట్టడం తెలియాలంట వాడు సంపాదించాలంటే. అలాగే శక్తిని సంపాదించే ముందు వాడు ఖర్చు పెట్టడం తెలియాలి. అనవసరం ఖర్చు అయిపోతున్న సంగతి ఎవరికి తెలియదు, ఈ ధ్యాన ప్రపంచం కాని వాళ్ళకి. మన వాకు ద్వారా ఖర్చు అయిపోతుంది, చూపు ద్వారా ఖర్చు అవుతుంది, మనం నెగిటివ్ థాట్స్ వల్ల ఎక్కువ ఖర్చు అయిపోతుంది, ఇవన్నీ ఎవరికి తెలియదు. మరి ఇందులోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అది కంట్రోల్ చేసుకోకపోతే ఆ ఖర్చుని ఆపుకోవాలి, సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే లోన మార్పు వస్తుంది. ఆ సేవ్ చేసుకోకుండా మనం ఏది పడితే అది మాట్లాడేసి, ఎలా పడితే అలా మాట్లాడేసి సాధన చేసుకుంటున్నాం కదా అంటే దానివల్ల ప్రయోజనాలు కొంచెం ఉంటాయి, కానీ సంపూర్తిగా అనుకున్న స్థాయిలో ఉండవు. మరి పిరమిడ్ ధ్యానం గురించి చెప్తారా? ఈ పత్రి సార్ ఇందులోకి వచ్చిన తర్వాత ఈ పిరమిడ్ గురించి ఫస్ట్ టైం వింటాం అనమాట. ఏంటి ఈ పిరమిడ్ ఇందులో ఎందుకు చేయాలన్నప్పుడు ఆ సైంటిఫిక్గా సార్ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అరే సారు, ఒకటిగా ధ్యానం అనేది జనరల్గా వింటాం, సంగీతం తోడు చేశారు. సంగీతం ద్వారా ఇంకా లోతైన ఆ డీప్ స్టేజ్లోకి వెళ్ళడం కోసం సంగీతాన్ని పెట్టారు. ప్లస్ టైం సేవ్ అవటం, త్వరగా ఎనర్జీస్ ఫుల్ చేయడం కోసం పిరమిడ్. అంటే 3 times ఎక్సెస్ ఎనర్జీ స్టోర్ చేసుకుని ఉంటుంది. కాబట్టి మనం బయట 3 గంటలు చేస్తే పిరమిడ్లో 1 గంట చేస్తే అంత ఎనర్జీ వస్తుంది అనేది సైంటిఫిక్గా చెప్పడం జరిగింది అన్నమాట. సరే ఈ పిరమిడ్సే కాకుండా అసలు దేవాలయాల గురించి అప్పుడు ఏదో చెప్తుంటే విన్నాం, కానీ ఇప్పుడు ఈ పిరమిడ్లోకి వచ్చిన తర్వాత దేవాలయాలను పరిశీలించినప్పుడు అవి కూడా సేమ్ అలాగే ఉంది. మనకు ఒకటి ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ మన చుట్టూ జరిగే వాటిని కూడా మనం తీక్షణంగా పరిశీలించినప్పుడు మన కనెక్టివిటీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. గుడిలోకి వెళ్ళినప్పుడు అంత ప్రశాంతంగా ఉండేది అనిపించేది ఆ కాసేపు. ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది, బయటకు వస్తే మామూలుగానే ఉంటుంది అని నాకు ఎక్స్పీరియన్స్ అయ్యే క్వశ్చన్స్ ఉంటే నాకు ఆన్సర్ దొరికేది కదా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పూర్వం. అయితే ఎప్పుడైతే ఈ పిరమిడ్ పత్రి సార్ ఈ యాంగిల్ గురించి చెప్పారో అబ్జర్వ్ చేస్తే ఇంచుమించుగా అది కూడా ఒక పిరమిడ్ యాంగిల్ షేప్లోనే ఉంటుంది. ప్లస్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళేటప్పటికి ఒక వాతావరణం, ఒక పాజిటివ్ వాతావరణం ఉంటుంది. ప్లస్ ఇంకోటి నేను గమనించింది ఏంటంటే బయట రకరకాలుగా ఉంటారు మనుషులు, నెగిటివ్గా ఉంటారు, ఎవరి మీద ఈర్ష్య ద్వేషాలు అసూయతో ఉంటారు, ఏదో ఒక కంప్లైంట్తో ఉంటుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే ఇవన్నీ ఉండవు, నెగిటివ్ అనేది ఉండదు అన్నమాట. జస్ట్ ఏంటంటే వాడు తన్మయత్వం ఉంటాడు, లేదా భగవంతుడిని నామం ప్రార్థించడంలో ఉంటుంది, ఓన్లీ పాజిటివ్ ఉంటుంది. అంటే పాజిటివ్ అందరూ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ మారుతారు. గుడి ముందు లోనకి రాకముందు ఎలా ఉన్నారో లోనకి వచ్చిన తర్వాత కంప్లీట్ చేంజ్, నెగిటివ్ అనేది ఉండదు, అందరూ పాజిటివ్గా ఉంటారు. ఆ పాజిటివ్ సమూహం కూడా ఎనర్జీని ఫుల్ఫిల్ చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది అన్నమాట.
ఓకే. నా మెడిటేషన్లోనే నేను క్వశ్చన్ వేసుకుంటే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఇవన్నీ నాకు మెడిటేషన్ వచ్చాయి అనమాట. ఇలా పాజిటివ్తో ఉంటారు కాబట్టి అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది, అక్కడ వెళ్ళేటప్పుడు తెలియని ప్రశాంతత ఉంటుంది. అందుకే మండపాలు అనేవాళ్ళు కట్టేవారు. మండపాలు ఉంటాయి. మండపాలు ఎందుకంటే అక్కడ కూర్చొని కాసేపు ప్రశాంతం కళ్ళు మూసుకొని ధ్యానం చేయడానికి. అంతేగాని ఏదో కూర్చుని లేసి కొబ్బరికాయ ముక్క ప్రసాదం తినేసి వచ్చేసేటట్టుగా ఇప్పుడు తంతు అయిపోయింది అన్నమాట. అదే నాకు ప్రశ్నలు వచ్చి అలా ఎందుకు చేస్తున్నారు? కూర్చుని గుంజి తీసినట్టు తీసుకుని వెళ్ళిపోతుంటారు, లేదా చిన్న ముక్క తినేసి వెళ్ళిపోతుంటారు అన్నమాట. మా ఫ్యామిలీస్ కూడా అలాగే వాళ్ళతో వెళ్ళినప్పుడు అది ఎందుకు దీనికి ఇలా అయిందనేసి నేను మామూలుగా ఎక్కడ బుక్స్లో ఎక్కడ చదవలేదు, అక్కడ తగలేదు. మెడిటేషన్లో కూర్చుంటే అప్పుడు ఈ మెసేజ్ వచ్చిందన్నమాట. ఎందుకంటే కాసేపు కూర్చొని కళ్ళు మూసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. దానికోసం ఇటువంటి మండపాలు అనేవి మన పూర్వీకులు ఎంతో జ్ఞానంతో, ఏ సైన్సు టెక్నాలజీ డెవలప్ కాబడినప్పటికీ వారు ఇటువంటి దూరదృష్టితో అన్నీ తెలిసి ఇలా చేశారు అని ఒక మెసేజ్ వచ్చిందన్నమాట. ఓకే. సో మీరు ధ్యానం చేస్తున్నప్పుడు పౌర్ణమి ధ్యానానికి మనం చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం కదా, ఆ పౌర్ణమి ధ్యానంలో మీకు కలిగిన అనుభవాలు ఏమన్నా ఉన్నాయా, స్పెషల్గా గుర్తుండిపోయిన? కృష్ణా జిల్లా కృష్ణానది ఒడ్డు పక్కన పౌర్ణమి ధ్యానాన్ని పిలిచారు క్లాస్ చెప్పమనేసి. ఆ నైట్ అంతా క్లాస్ జరుగుతూ ఉండేది అన్నమాట. జరుగుతూ ఉంటే నాకు తెలియకుండానే క్లాస్ చెప్తూ ఉంటేనే నాకు ఎనర్జీస్ పాస్ అయిపోయేది అన్నమాట. పాస్ అయిపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోయాయి అనమాట. ఇలాగ చేతులు వెళ్ళిపోవడం స్వయంగా ఫీలింగ్, కళ్ళు తెరిసాయి జరుగుతుండే. వాళ్ళ మెడిటేషన్లో కూర్చోబెట్టి నేను ప్రాసెస్ చెప్తుండేవాడిని. చెబుతుంటే ఇంక నేను వాయిస్ వచ్చేది కదన్నమాట, ఎనర్జీ ఫిల్ అయిపోయి వాయిస్ వచ్చేది కదన్నమాట. అది చెప్పడం వాయిస్ నేను కూడా మెడిటేషన్లోకి వెళ్ళిపోయాను. మెడిటేషన్ వెళ్ళిపోతుంటే ఇక ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినట్టుగా, ఏవో లోకాల్లోకి వెళ్ళిపోతున్నాడు వివరిస్తున్నట్టుగా, అక్కడ ఇంకో వేరే లోకం ఉంది, అక్కడ ఎనర్జీస్ అన్నీ ఉన్నట్టుగా, ఇట్లా చాలా మంచి మీ ధ్యాన అనుభవాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీకు, పిఎంసికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, సాంబశివరావు గారితో స్పిరిచువల్ జర్నీ కార్యక్రమం విశేషాలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్కారం.